ఒక హీరో ఇండస్ట్రీలో హిట్ కొట్టడానికి యాక్షన్ మూవీ చేయాలి, లేకపోతే డ్రామా మూవీ చేయాలి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ మూవీ చేయాలి. కాకపోతే చిరంజీవి గారు ఆ వాయిస్ లో బేజాలు ఏం రంగమ్మత్త అని చెప్పేసి అన్నప్పుడే మళ్ళీ రామ్ చరణ్ అయితే గుర్తొచ్చింది నాకైతే. ఆ డైలాగ్ ఏందన్నా, ఎన్నడా తంబి సత్య మాట ఇంకా డౌటా అని అన్నాడు. అసలుకి బాస్ గ్రేస్ ఆ స్టైల్ మళ్ళీ మ్యాచ్ చేయాలంటే అది ఎవరి తరం కాదు. అసలుకి పెద్ద పెద్ద హీరోలే చెప్పారు ఆ బాస్ కున్న గ్రేస్ ఆ స్టైల్ అని చెప్పేసి. నిజంగా నా ఒక మెగా అభిమానిగా సంక్రాంతికి అయితే కాలర్ ఎగిరేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. కానీ మామ కాక అల్లుడు రాకతోని ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నారన్న. టైటిల్ కాకా అని పెట్టారు కదా, కాకా అంటే ఎట్లా తీసుకోవచ్చు? ఒక డాన్ గా తీసుకోవచ్చా, ఎలా తీసుకోవచ్చు? అంటే అందరు అనుకుంటారు ఇక్కడ అండర్ వరల్డ్ డాన్ అని చెప్పేసి, కాకపోతే కాదు, ఒక ఎన్ఐఏ ఒక పోలీస్ ఆఫీసర్ లాగా నాకు అనిపిస్తుండు. కానీ నిజంగా చెప్తున్నా, మామ కాక అల్లుడు రాక టిఎఫ్ఐ ఇండస్ట్రీకి కేక అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ లో ఉంటది నిజంగా. అసలుకి చాలా మంది అని అంటారు, అరే ఏంద్రాబాయ్ చిరంజీవి అందరిని తొక్కేస్తుందని. అరే మరి చిరంజీవి అంతమందిని తొక్కేస్తుండు, మీ అందరు కలిసి తొక్కేయచ్చు కదా. అది చిరంజీవి రేంజ్ అని అంటే. ఇప్పుడే చెప్తున్నా, మీరు కాదు కదా, ఇంకా మీ పిల్లలు కూడా హీరోగా చేసినా సరే ఇప్పటికి 40 years అయింది ఆయన నెంబర్ 1 ప్లేస్ లో ఉండి. ఇంకొక 400 సంవత్సరాలు అయినా సరే ఆ ప్లేస్ ని ఎవరు బీట్ చేయలేరు. అది చిరంజీవి రేంజ్ అంటే. చిరంజీవి గారు ఇప్పుడు ఆ గ్లిమ్స్ లో చూసుకుంటే మామూలుగా ఒక రొయ్యలు పెంచే దాంట్లో కనిపించింది కదా, సో అండ్ అక్కడనే ఒక గన్లు కూడా కనిపించినాయి కదా. అంటే రెండు క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే నాకు ఒకటి ఏమంటారు, మళ్ళీ ఒక యాక్షన్ మూవీ అనేది రాబోతుందని చెప్పేసి నాకు అనిపించింది. నిజంగా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలుకి గ్లిమ్స్ చూస్తుంటే బాబీతోని అంటే ప్రతి సినిమాకి లొల్లు ఉంటుంది బాబీ కొల్లి గారితోని ఏదో లొల్లు పెడతాడని చెప్పేసి అనుకున్నా. కానీ చిరంజీవికి అయితే మరొక ఇండస్ట్రీ హిట్ చేయడానికి అయితే వస్తుండు. సో గిన్స్ అని అంటే ఫస్ట్ వాడి తయారు చేసి చూపించిందే మన చిరంజీవి గారు. సో ఆయన చేతుల నుంచి గన్ ఫైర్ ఎట్లుంటుందో మనం చెప్పేసి పోకిరి సినిమాలో మహేష్ బాబు ఎట్లా ట్విస్ట్ ఇచ్చిండో ఈ సినిమాతోని చిరంజీవి గారు కూడా అదే ట్విస్ట్ ఇస్తారని చెప్పేసి అనిపించింది. నిజంగా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పేసి నాకు పర్సనల్గా అనిపిస్తుంది అన్న.